హలో గాయ్స్, ఇదే అగరో ఎలైట్ అప్రైట్ కార్పెట్ వాక్యూమ్ క్లీనర్. సో దీన్ని మనం మన బెడ్స్ కానీ మ్యాట్రసెస్ కానీ కార్పెట్ కానీ వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా భారీగా ఉంటది, అంతే భారీగా మనకి ఇదైతే వర్క్ అవుతుంది. నిజంగా దీన్ని యూజ్ చేశాక ఆ రిజల్ట్స్ అనేవి చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో నేను బెడ్ మీద మొత్తం వాటర్ పోసినప్పుడు మొత్తం చెమ్మగా తడిపేసిన తర్వాత సో మొత్తం వెట్టినంతా పీల్ చేసి మొత్తం డ్రై చేసేసింది. ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, దీని గురించి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక మెయిన్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఇది వచ్చేసరికి చూడడానికి అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంటది. సో ఎలాంటి వారైనా దీన్ని పట్టుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది మనకి 800 వాట్ పవర్ అండ్ 13.5 kPa సక్షన్ ప్రెషర్ అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాంక్ మిడిల్ లో ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి 1.3 లీటర్ డర్టీ వాటర్ ట్యాంక్ అనమాట. ఇందులో మనం క్లీన్ చేసిందంతా స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత దీన్ని మనం ఈజీగా ఈ విధంగా బయటకి తీసి అయితే క్లీన్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇక్కడ ప్రెస్ చేసి మనం బయటకి అయితే తీయాలి అండ్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అటాచ్ చేసేయచ్చు. అలానే మనకి ఇక్కడ హోస్ కనెక్టర్ అయితే ఇచ్చాడు. సో దీన్ని మనం పుల్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ నాజిల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ముందు అయితే తెలుసుకుందాం. అలానే పక్కన మనకి అడ్జస్టబుల్ వాటర్ ఫ్లో నాబ్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనం వాటర్ ప్రెషర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లో నుంచి హైకి. ఆ తర్వాత మనకి ఇక్కడ బాటమ్ లో అయితే రిమూవబుల్ డబుల్ రోలింగ్ బ్రష్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకి టోటల్ గా 2 బ్రషెస్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్ గా ఇక్కడ ఉన్న క్యాప్ తీసి బెల్ట్ తీసిన తర్వాత మనకి ఈ బ్రష్ అనేది రిమూవ్ చేసుకొని ఆఫ్టర్ క్లీన్ మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఎలా ఎప్పుడు తీసారో అలానే మనం అటాచ్ చేసేయడమే. చాలా ఈజీగా ఉంటుంది మీకు ప్రాసెస్ అనేది. అండ్ ఓవరాల్ గా మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఎలాంటి వారైనా దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ వీల్స్ అయితే ఇచ్చాడు. ఈ వీల్స్ ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ వీల్స్ వల్ల మనకి క్లీన్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటది. మీ మీద ఎలాంటి బరువు అయితే పడదు. అలానే ఇక్కడ మనకి హ్యాండిల్ రిలీజ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటది. దీన్ని మనం ప్రెస్ చేసి హ్యాండిల్ ని మనం ముందుకి వెనకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. ఆ తర్వాత ఈ పక్క మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చాడు. సింపుల్ గా దీన్ని మీరు క్లిక్ చేసి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు మన మిషన్ ని. ఏదైతే మనకి ఇక్కడ కేబుల్ కనిపిస్తుందో ఈ పవర్ కేబుల్ అనేది 16 ఆంపియర్ తో వస్తుంది. మనకి 7 మీటర్స్ వైర్ అయితే ఉందన్నమాట. సింపుల్ గా ఒక చోట మీరు ప్లగ్ చేసినప్పుడు 7 మీటర్స్ రేంజ్ లో మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు. చాలా లాంగ్ వైర్ అని చెప్పాలి. అలానే మనకి సపరేట్ గా ఒక హ్యాండిల్ అయితే ఇస్తున్నాడు. సో హ్యాండిల్ ని మనం ఈ మిషన్ కి ఈజీగా అటాచ్ చేసేయచ్చు. ఆ తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న 2.6 లీటర్ ట్యాంక్ అయితే ఉందో ఇందులో మనం హాట్ వాటర్ పోవేసుకొని సో క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ హ్యాండిల్ కి ఈ ట్యాంక్ అయితే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నట్ అయితే ఇస్తాడు కదా, ఆ నట్ ని తీసి హ్యాండిల్ ని మనం యాడ్ చేసిన తర్వాత ఈ స్క్రూతో మళ్ళీ మనం టైట్ చేసేయాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ ట్యాంక్ ని అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఈజీ టు అసెంబుల్ అని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత మనకి మిడిల్ లో ఒక హ్యాండిల్ అయితే ఇచ్చాడు. ఈ హ్యాండిల్ యూజ్ చేసుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో దీంతో పాటు మనకు ఎక్స్ట్రాగా ఒక నాజిల్ అయితే ఇస్తాడు. మనకి ఇది చాలా లాంగ్ గానే ఉంటది. సో అలానే దీన్ని క్యారీ చేయడానికి ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చాడు. సో ఇందులో మనం నాజిల్ అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న హోస్ కనెక్షన్ ని ఓపెన్ చేసి ఇక్కడ నాజిల్ అనేది అటాచ్ చేసుకోవాలి. వన్స్ అటాచ్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీకు నాజిల్ ఉందో ఇదైతే వర్క్ అవుతుంది వన్స్ ఆన్ చేసిన తర్వాత. సో దీని ద్వారా మీరు ఈజీగా తీసుకెళ్లేసి కాటన్స్ గానీ మ్యాట్స్ గానీ బెడ్స్ గానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే దీంతో మనం ఓన్లీ కార్పెట్ మాత్రం క్లీన్ చేసుకోవాలి. బట్ దీన్ని యూజ్ చేసి మీరు నాజిల్ యూజ్ చేసి ఎక్కడికైనా ఈజీగా మీరు తీసుకెళ్లేసి క్లీన్ చేసుకోవచ్చు. మీకు అందని ప్లేసెస్ లో కూడా దీనితే మీకు యూజ్ అవుతుంది. సో దీనికి స్ప్రే బటన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మనం వాటర్ స్ప్రే చేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఒక వాకింగ్ క్లీనర్ లాగా అయితే యూజ్ అవుతుంది. మీ దగ్గర సోఫా కానీ ఇంకేదన్నా దిండు లాంటివి ఏమైనా ఉంటే సింపుల్ గా ఇక్కడ ఉన్న నాజిల్ ని స్ప్రే చేసిన తర్వాత సో వాటర్ పడతాయి కదా, ఆ వాటర్ని మనం ఈజీగా దీన్ని యూజ్ చేసుకొని డ్రై చేసేయచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత మంచిగా డ్రై చేస్తుందో. సో డస్ట్గా ఉన్న సోఫాస్ని కానీ ఇంకేదైనా పిల్లోస్ని కానీ ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకొని వాటర్ స్ప్రే చేసిన తర్వాత డ్రై క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వెట్ అండ్ డ్రై క్లీన్ రెండు చేసుకోవచ్చు మనం. అండ్ ఏదైతే మనకి హ్యాండిల్ ఇచ్చాడో హ్యాండిల్ కూడా ఒక స్ప్రే బటన్ అయితే ఇచ్చాడు. దీని ద్వారా మనం వాటర్ అనేది స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కేబుల్ మేనేజ్మెంట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా దీన్ని ఈ విధంగా పైకి అనేసి వైర్ అనేది మనకి ఏదైతే కేబుల్ ఉందో బ్యాక్ సైడ్ ని ఈ విధంగా చుట్టేస్తున్నాను. చుట్టేసిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లి పెట్టేసుకోవచ్చు. వన్స్ మీరు మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే సింపుల్ గా హ్యాంగర్స్ ని పైకి అనేస్తే మనకు కేబుల్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కేబుల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. టోటల్ లుక్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. క్లీన్ చేసేటప్పుడు చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటది. క్లీనింగ్ విషయంలో మాత్రం దీంట్లో నేను 0 ఇష్యూస్ అని చెప్తాను. మనం ఈ మెయిన్ మిషన్ యూజ్ చేసుకొని వెట్ అండ్ డ్రై క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం డ్రై క్లీనింగ్ అయితే చేద్దాం. ఇక్కడ కార్పెట్ మీద నేను డస్ట్ అయితే వేసాను. ఈ డస్ట్ ని మనం సింపుల్ గా దీన్ని మనం ఆన్ చేసుకున్న తర్వాత జస్ట్ ముందుకి వెనక్కి ఈ విధంగా మనం మూవ్ చేసినప్పుడు మొత్తం అది క్లీన్ అయితే చేస్తుంది అనమాట. మొత్తం అది అంటే ఒక వాకింగ్ క్లీనర్ లాగా అయితే వర్క్ అవుతుంది. మీకు డస్ట్ ని మొత్తం ఈజీగా క్లీన్ చేస్తుంది. సో డస్ట్ మొత్తం క్లీన్ అయిన తర్వాత మీరు వెట్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. వెట్ క్లీనింగ్ తర్వాత మీరు ఆటోమేటిక్ గా ఇది ఆ వాటర్ అంతా పీల్ చేసి డ్రై క్లీనింగ్ అయితే చేస్తుంది. ఏదైతే బెడ్ ఉందో ఈ బెడ్ లో మొత్తం వాటర్ ఉందన్నమాట. ఈ వాటర్ నేను ఏదైతే మెయిన్ మిషన్ ఉందో దీన్ని యూజ్ చేసి డీప్ క్లీన్ అయితే చేస్తాను.
సో లోపల ఉన్న వాటర్ మొత్తం క్లీన్ చేస్తుంది, తర్వాత డ్రై కూడా ఇదే చేస్తుంది. అండ్ ఏదైతే మనకి కార్పెట్ ఉందో కార్పెట్ మీద మనం డస్ట్ ఉంటుంది కదా, సో ఆ డస్ట్ ని కూడా మనకి ఇది క్లీన్ చేస్తుంది అనమాట. కార్పెట్ మీద మనకు చెమ్మ ఉండనివ్వండి, వాటర్ ఉండనివ్వండి, లేదంటే చట్నీ కానీ ఏదన్నా మనకి ఇక్కడ డస్ట్ పడినప్పుడు దాన్ని కూడా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా సోఫాస్ కానీ ఇంకా మూలలో మీకు ఏదైనా అందకపోతే మనకి ఈ నాజిల్ యూజ్ చేసుకొని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి డ్రై అండ్ వెట్ లో క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మొత్తం అంతా మీరు క్లీన్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీన్ని తీసుకెళ్లి ఏదైతే ట్యాంక్స్ ఉంటాయో ఆ ట్యాంక్స్ ని మనం రిమూవ్ చేసి క్లీన్ అయితే చేసుకోవాలి. చాలా సింపుల్ క్లీనింగ్ అయితే ఉంటది, మీకు ఎక్కడ కష్టం అయితే అనిపించదు. ఆ తర్వాతకి ఏదన్నా పొడి బట్టను తీసుకొని క్లీన్ చేసుకోవాలి. సో గా చూసారు కదా వీడియో అనిపించి కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా ఈ ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి మన వీడియోకి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర, ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ మేము ముందుగా తీసుకొస్తాను. సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, 100% యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అలానే దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి మీ సపోర్ట్ తో పాటు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీకు హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో 3 times అయితే మీరు హైప్ చేయొచ్చు వీడియోని, కనీసం ఒక్కసారైనా హైప్ చేయండి. సో నాకు ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది. సో ఈ హెల్ప్ చేసి పుణ్యం కట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.